కామ్య ముముక్షువుల చేత కోరబడు తల్లి. తల్లి జ్ఞానస్వరూపిణి గావున జ్ఞానులచే కోరబడునది లేదా కృష్ణపక్ష ద్వాదశి తిథి రూపముగా గలది. కామకళారూప పంచాదశి మంత్ర స్వరూపము గలది. కామేశ్వరి కామేశ్వరులు వికాస సూత్రమైన కళకు కామకళ అని పేరు. తల్లి కామాఖ్య కలది. కదంబ కుసుమప్రియ కడిమి పువ్వులు ఇష్టముగా గలది. కదంబ వనవాసిని కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర నామములు కూడా ఈ విషయమునే తెలుపుచున్నవి. కళ్యాణి కళ్యాణము అనగా మంగళము అను అర్థము కలదు. కావున మంగళ స్వరూపిణి అని అర్థము. మలయ పర్వతమునందున్న దేవి స్వరూపము పేరు కళ్యాణి. కళ్యాణము అనగా శుభలక్షణము అను అర్థముండుటచే శుభలక్షణములు గల తల్లి. జగతి కంద జగత్తునకు మూల కారణమైన తల్లి. సృష్టి అంతటికి పరమాత్ముని చిచక్తి అయిన అమ్మే కారణం. కరుణారస సాగర కరుణ అనడి రసమునకు సముద్రము వంటిది అనగా తల్లి మిక్కిలి కరుణ కలది. కళావతి కళలు 64 తల్లియందు 64 కళలు ఉన్నవి. స్త్రీల శరీరమునందు కూడా మన్మథ కళలుండునని అవి తిథులను బట్టి ప్రేరణ పొందునని కళాశాస్త్రము తెలుపుచున్నది. కావున మన్మథ కళలు కలిగిన తల్లి. ఇవి సౌందర్య కారకములు కూడా. కళాలాప కళ అనగా అవ్యక్త మధురమైన ధ్వని. ఆలాపము అనగా మాట. కళాలాప అనగా అవ్యక్త మధురమగు మాటలు కల తల్లి. కాంత కాంత అనగా ఆకర్షించునది అని అర్థము. తల్లి భక్తులను ఆకర్షించునది కావున కాంత. శివుని ఆకర్షించి కాంతార్థదేహునిగా చేసినది లేదా కృష్ణపక్షమునందలి ఏకాదశి స్వరూపురాలు. కాదంబరి ప్రియ కాదంబరి అనగా కళ్ళు లేక మద్యం. మద్యం అంటే మదమును కలిగించునది. తల్లి మద్యమనిన ఇష్టము కలది. వరద దేవి విగ్రహమునకు అభయముద్ర గాని వరదముద్ర గాని ఉండవు. అయినను తల్లి భక్తుల భయములను కష్టములను తొలగించును. భక్తుల కోరికలను తీర్చును. ఈ విషయమును ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. భగవతి దేవతలు తమ హస్తాలతో అభయవరద ముద్రలను ధరిస్తారు. నీవు మాత్రం అవి ఏమీ ధరించవు. భక్తులను సమస్త భయముల నుండి రక్షించడానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్ని ఇవ్వడానికి నీ పాదపద్మాలు చాలని వర్ణించారు. దేవిని ఏకాగ్రతతో నవమి తిథి నాడు పూజించిన వారి కోరికలను తల్లి నెరవేర్చును. కావున ఆ తల్లి వరద అనగా వరములనిచ్చు తల్లి. వామనయన అందమైన నేత్రములు కల తల్లి. వారుని మద విహ్వల తల్లి మద్యమును త్రాగిన మదముచే బాహ్య స్మృతి లేకయున్నదని అర్థము అనగా ఆత్మానందమును అనుభవించుచున్నదని అర్థము.